కల్తీ కల్లు ఘటనపై విపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిమ్స్ కి వెళ్లారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. కల్తీ కల్లు బాధితుల్ని పరామర్శించారు. బాధితుల్ని నిరంజన్ అలాగే ఈటెల పరామర్శించారు. ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనతే ఈ కల్తీ కల్లుకు కారణమని ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పొలుముకుంది. నిమ్స్ లో బాధితుల్ని పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్తీ కల్లు ఘటన జరిగిందంటూ ఆరోపించారు. ఈ ఘటనకు ఎక్సైజ్ మంత్రి బాధ్యత వహించాలంటూ డిమాండ్ కూడా చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కల్తీ బాగోతాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు నిరంజన్. విషపూరితమైనటువంటి మాదక ద్రవ్యాలు ఇతర కెమికల్స్ వాడి కృత్రిమంగా కల్లును తయారు చేసి అది సేవించిన మీదటనే ఈ ప్రత్యేక ఘటన. మొత్తం కల్లు గురించి నేను అనట్లేదు, కేవలం ఈ ప్రత్యేక ఘటనను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. దీనికి కారణం ప్రభుత్వం యొక్క ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి. దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ అధికారులు కానీ బాధ్యత వహించాలి తక్షణమే. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఉన్నతమైనటువంటి స్థానాలు ఉండే వాళ్ళందరూ ఉండేటువంటి చోటనే మరి ప్రభుత్వం కళ్ళు కప్పి ఇంత యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం పట్టింపు ఉన్నట్లు? తక్షణమే నైతిక బాధ్యత వహించాలి. సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది, నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, ఎంక్వైరీ చేసే కార్యం జరుగుతూ ఉండాలి, టెస్ట్ చేసే కార్యం జరుగుతూ ఉండాలి. ఇమీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకో రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హెస్ డన్ దిస్ మిస్చీఫ్. ఇటువంటి జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిమ్స్ కు వెళ్లారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కల్తీ కల్లు బాధితుల్ని పరామర్శించారు. బాధితులకి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటెల. ప్రస్తుతం కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురైన వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు కుకట్పల్లి హైదర్ నగర్ లో సీజ్ చేసిన కల్లు కాంపౌండ్ దగ్గర మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఉన్నారు. అలాగే నిమ్స్ హాస్పిటల్ దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ కూడా ఉన్నారు. ముందుగా ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, ఆ కల్లు కాంపౌండ్ ని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో మొత్తం 3 కల్లు కాంపౌండ్స్ ని సీజ్ చేశారు అని చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకి కారణాలు ఏమని విశ్లేషిస్తున్నారు? అయితే లో క్వాలిటీ కల్లును ఇక్కడ తయారు చేసి వీళ్ళకి ఇవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో ఈ 3 కాంపౌండ్స్లో ఒక కాంపౌండ్ దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్కొక్క సీసాని 50 రూపీస్కి అమ్ముతున్నటువంటి బ్యానర్ని కూడా ఇక్కడ పెట్టారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము, ఇదే తరహా బాటిల్స్ చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇదే మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ కల్తీ కల్లుకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ శాంపుల్ని ఆల్రెడీ ఎక్సైజ్ పోలీసులు కూడా తీసుకెళ్లారు, ఫోరెన్సిక్ పోలీసులు కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఇదే రీతిలో ఇక్కడ మనకి చాలా బాటిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చెల్లతెరగా బాటిల్స్ అన్నీ పడి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే ఇది కేవలం ఒకరోజు చోటు చేసినటువంటి ఘటన కాదు. గత 3 డేస్ నుండి ఇదే రీతిలో దాదాపు కుకట్పల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి 3 కల్తీ కాంపౌండ్స్లో ఇదే తరహా కల్లుని ఒక డిపో నుండి 3 కాంపౌండ్స్కి వచ్చింది. సో వీటిని సేవించినటువంటి బాధితులు అస్వస్థతకు గురయ్యారు. సో ఇప్పుడు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారు కేవలం వారికి హెల్త్కి సంబంధించినటువంటి సివియారిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హాస్పిటల్స్కి వెళ్ళారు. మరికొంతమంది హాస్పిటల్స్కి వెళ్లకుండానే ఇంట్లో ఉండిపోయి చనిపోయినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా దాని మీద ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా తెలిపినటువంటి వివరాల ప్రకారం సీతారాం అనేటువంటి వ్యక్తి మాత్రమే
చనిపోయారు. సో ఇంట్లోనే మరణించేటువంటి వారి వివరాలు తమకు తెలియదంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ఇక్కడ ఈ కల్లు కాంపౌండ్స్, ఈ 3 కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 కాంపౌండ్స్లో ఉన్నటువంటి బాటిల్స్లో ఉన్న శాంపుల్స్ని అయితే ఆల్రెడీ ఎక్సైజ్ పోలీసులు తీసుకెళ్లారు. సో దీన్ని FSLకి కూడా పంపించనున్నారు. ఇందులో ఏ తరహా కల్తీ మెటీరియల్ కలిపారు అనేటువంటి వివరాలను కూడా పోలీసులు సబ్మిట్ చేయనున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ప్రతి కాంపౌండ్ వద్ద కూడా సీసీ కెమెరాస్ని అమర్చారు. సో ఈ సీసీ కెమెరాస్ సంబంధించినటువంటి ఫుటేజ్ని సైతం పోలీసులు ఎవిడెన్స్గా తీసుకోబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. అండ్ సేమ్ టైం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసులు ఆల్రెడీ ఒక FIR నమోదు చేశారు. ఈ మరోవైపు ఎక్సైజ్ పోలీసులు కూడా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఈ లిక్విడ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఎక్సైజ్ అధికారులు చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా సైమల్టేనియస్గా కల్లు కాంపౌండ్స్ వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అంతా కూడా వాళ్ళు సేకరించి వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో ఈ 3 కాంపౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్ ప్రణీత, ఇక నిమ్స్ హాస్పిటల్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ కూడా ఉన్నారు. విద్యాసాగర్, ఇప్పటికే సీతారాం అనే వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళ కండిషన్ ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎస్, కల్తీ కల్లు కేసు ఘటనలో మృతి చెందినటువంటి సీతారాం మినహా మిగతా వారందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను నిమ్స్ ఆసుపత్రి ఉన్నాను. ఇక్కడ మొత్తం 19 మందికి ప్రస్తుతము వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి కల్తీ కల్లు ఘటనలో మొదట 15 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో 3 చేరితే ఒక సీతారాం అనే వ్యక్తి మృతి చెందగా మరొక 2 కొద్దిసేపటి క్రితమే విజయ్, అదేవిధంగా కృష్ణ అనేటువంటి 2 వ్యక్తులు కూడా కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంటి దగ్గర ఇదే లక్షణాలతోటి కల్తీ కల్లు కేసులో ఎలాంటి లక్షణాలతో బాధితులు ఉన్నారో అదే కళ్ళు తాగి అదే లక్షణాలతో ఉన్నటువంటి మరొక 2 ఏదైతే జంగయ్య, అదేవిధంగా లక్ష్మమ్మని 2ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 19 మందికి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో మోపయ్య అనే వ్యక్తికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుండగా మిగతా వారందరికీ కూడా వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతోటి వీరందరికీ కూడా సాధారణ వైద్యం అందిస్తున్నారు. అయితే వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వారిని చూసేందుకు ఎలో చేయడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన. మనం చూడొచ్చు, ఇక్కడికి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ గారు కొద్దిసేపటి క్రితమే బాధితులు పడుతున్నారు. సార్, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? పరిస్థితి అయితే గంభీరంగానే ఉంది. ప్రభుత్వం దాస్తున్నట్టుగా ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తా ఉంది. ఇలా ఇద్దరు అక్కడే ఇళ్లలో చనిపోయినట్టుగా, ఒకరేమో దవాఖానలో చనిపోయినట్టుగా, అనేక మంది ఇప్పుడిప్పుడే మళ్ళీ హాస్పిటల్కి వస్తున్నట్టుగా అంతకుముందు ఈ కల్తీ కళ్ళు వల్ల కాదు, ఇదేదో వేరే కారణాల వల్ల అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ కల్తీ కళ్ళు ఈ వార్త వచ్చిన తర్వాత ఆ కాంపౌండ్లో తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే హాస్పిటల్లో అస్వస్థకు గురైనా వాళ్ళంతా మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ అనేక మంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, అనేక మంది సీరియస్గా ఉండే పరిస్థితి. మంత్రి ఒక్కరు కూడా చనిపోలేదు, ఈ ఘటన మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎలా చూస్తారు? ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏంటంటే ఇట్లాంటి దాంట్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ దాచేస్తే దాగేది కాదు, కప్పిపుస్తే ఉండేది కాదు. 100% ఇది బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యులు ఎవరో ఐడెంటిఫై చేయాలి. పనిష్మెంట్ ఇవ్వడమే కాకుండా తప్పకుండా వీళ్ళకు నష్టపరిహారం కూడా కుటుంబానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మనం చూడొచ్చు, ఇది ఒక రాజకీయ రంగు కూడా పులుముకున్నారు. ప్రభుత్వ వైఖరిని కూడా ఇక్కడ తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులను పరామర్శించిన తర్వాత కొంత పరిస్థితి గంభీరంగా ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, కిడ్నీలు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇక్కడ జరిగినటువంటి కల్తీ కేసు సంబంధించిన విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయదు. డెఫినెట్గా బాధిత కుటుంబాలకు అదే నష్టపరిహారం చెల్లించడంతో పాటు అసలు బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం బాధితులు కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు లోపల ఎలా ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకి నిమ్స్ ఆసుపత్రిలో కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్, ప్రస్తుతం కల్తీ కల్లు బాధితులంతా కూడా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ కల్తీ కల్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. నిమ్స్ లో బాధితుల్ని పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అలాగే ఈటెల రాజేందర్ కూడా. ప్రభుత్వం ఉదాసీనత వల్లే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి కల్తీ బాగోతం జరుగుతుంది, అయినా కూడా ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు.